రాష్ట్రంలో వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్గ్రేషియాను పెంచింది ప్రభుత్వం. 50,000 రూపాయల నుంచి 4 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది రెవెన్యూ శాఖ. వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎండలు ఎక్కువగా ఉంటాయని ఐఎండీ ప్రకటించింది. మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, వడదెబ్బకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియాకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఈ వడదెబ్బలు ఉంటాయో, ఈ వడదెబ్బకు మృతి ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాలకు 4 లక్షలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అంటే గతంలో ఇది 50,000 మాత్రమే ఉండే, సో దాన్ని ఇప్పుడు 4 లక్షలకు పెంచారు. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఏదైతే ఈ వాతావరణ శాఖ ఉందో, వాతావరణ శాఖ ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా ఈ వడదెబ్బలు అనేది ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఈ ఎండకు సంబంధించినటువంటి ఈ గాలులు కూడా మరింత వీచే అవకాశం ఉంది కాబట్టి కొంత అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా అప్రమత్తం చేశారు. అయితే ఇందులో ఏదైతే ఆయా శాఖల వారీగా, జిల్లాల వారీగా ఈ హెల్త్కి సంబంధించినటువంటి శాఖ నుంచి అధికారులు ఈ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎండ దెబ్బ నుంచి ఎట్లా మనము అప్రమత్తంగా ఉండొచ్చు అనే దాని మీద వాళ్ళు ఇచ్చే సలహా సూచనలు ఎప్పటికప్పుడు పాటించాలి. ఆ విషయంలో అధికారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం కొద్దిసేపు క్రితమే ప్రకటించింది. దానికి సంబంధించి ఎట్లా ఏ జిల్లాల వారీగా ఎట్లా ఈ అవగాహన కల్పించవచ్చు, ఏదైతే హెల్త్కు సంబంధించినటువంటి అధికారులు ఏం చెప్తా ఉన్నారు, మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ఎండ దెబ్బ నుంచి మనము ఎండ దెబ్బ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, తర్వాత ఎలాంటి టైంలో బయటికి రావాలి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాల వారీగా దీనికి సంబంధించి సపరేట్గా ఒక కార్యాచరణ రూపొందించుకోవాలి. ఆ కార్యాచరణ ప్రకారము మండలాల వారీగా ఎట్లాంటి అవగాహన కల్పించాలి, జిల్లాల వారీగా ఎట్లాంటి అవగాహన కల్పించాలి, రాష్ట్ర స్థాయిలో ఎట్లాంటి అవగాహన కల్పించాలి. ఇక హెల్త్ పరంగా అధికారులు వైద్యులు ఎలాంటి సూచనలు చేస్తూ ఉన్నారు, వాటిని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే దాని మీద అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, ఆ దిశగా ముందుకెళ్ళాలి అనే దాని మీద కొద్దిసేపు క్రితమే ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి నోటు కూడా విడుదల చేశారు. అయితే మనకు తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం, సూచనల ప్రకారం తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ వడదెబ్బ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వేడి ఎండకు సంబంధించినటువంటి గాలులు కూడా ఎక్కువగా వీచే అవకాశం ఉంటుంది. దాని వల్ల మరణించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి వాటి నుంచి ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ వాతావరణ శాఖ చూపించిన దాంట్లో తెలంగాణతో పాటు రాజస్థాన్ ఉంది, తర్వాత గుజరాత్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, ఇట్లా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తర్వాత తమిళనాడు, ఇట్లా దాదాపు 15 నుంచి 17 రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో కొంత అలర్ట్గా ఉండాలి. అట్లాంటి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఎండ దెబ్బకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద ప్రజలకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పేసి సో ఇందులో ఉంది. కాబట్టి అదే తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో కొంత అప్రమత్తమైంది. ఇప్పటికే అధికారులందరికీ కూడా ఈ విషయంలో ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించింది. ఇక నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో అధికారులతో, జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించినప్పుడు ఈ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి, మంచినీటి సౌకర్యం కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. తర్వాత ఈ ఎండకు సంబంధించి, ఎందుకంటే ఇది ఏప్రిల్ తర్వాత వచ్చేది మేలో కూడా మరింత ఎండలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇట్లాంటి విషయాలలో ఎట్లా ముందుకెళ్ళాలి, ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించాలనే దాని మీద నిన్న కలెక్టర్లకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచన చేశారు. దీనికి సంబంధించి ఇవాళ ఈ ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. కాబట్టి ఇవాల్టి నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఎట్లా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద అధికారులు సపరేట్గా కార్యాచరణ రూపొందించుకొని అవగాహన కార్యక్రమాలు కల్పించే విధంగా ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. శ్రవంతి.